నా గోల్ నీ లైఫ్ లో నీ గోల్ ఏంది? చెప్పు. నా లైఫ్ లో నా గోల్ అందమైన అబ్బాయిని ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకో. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 3 నెలలు అయింది. నిన్నటితో నిఖిల్ అన్న విన్నర్ కూడా అయిపోయాడు. పాప ఏమైందంటే నువ్వు ఏమన్నా చెప్పేసి నేనేమన్నా అంటే నిజం చెప్పేయి. చెప్పు చెప్పు చెప్పు. గౌతమ్ కప్పు గెలిపితే గట్టిగా మాట్లాడవా? మాట్లాడు గట్టిగా మాట్లాడవా? అవుతావేంటే శకలకి శంకర్లా ఉండవు. గౌతమ్ కప్పు గెలిస్తే నాకు జబర్దస్త్ మంచిది అన్నాను. కానీ నువ్వు ఆగు, నన్ను భయపించకు. శంభో శంకర్ సినిమా నిన్ను చూస్తే భయపడి వస్తున్నా. నన్ను నువ్వు నీ పుళ్ళు నీ వారం మాట్లాడు. సోషల్ మాట్లాడు సరిగ్గా ఏం మాట్లాడాలి? గౌతమ్ గెలిస్తే నువ్వు ఏమన్నా చెప్పు. గౌతమ్ గెలిస్తే 50,000 ఇస్తాను నేను. అంతే. 50 మామయ్య గుండు చేపిస్తా అని చెప్పిండు. ఇస్తున్నా. నేనేమన్నాను? గౌతమ్ గెలిస్తే లేదా ఓడు అవినాష్ గెలిచినా ఇంకెవరన్నా గెలిచినా నిఖిల్ అన్న గెలవకపోతే బిగ్ బాస్ సీజన్ 8 లో నిఖిల్ కానీ గెలవకపోతే నేను గుండి తీసుకుంటా చెప్పినా. కానీ ఇప్పుడు ఏమైంది? గౌతమ్ నిఖిల్ గెలిచాడా లేదా? గౌతమ్ గెలవకుంటే నీకు గుండు కొట్టిస్తా అన్నాను. గౌతమ్ గెలవకుంటే గుండిస్తాను. చూసారు కదా మార్చేసింది మాటలు. మార్చేసింది పాచలేదు. మారొక మాటలు. ఏమన్నావు? ఏమన్నా ఆడపిల్ల ఒకటి గమ్మునా చిన్న పిల్లవే. ఇంకా నుంచైనా తెలుసుకొని మాట్లాడు చూడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 లో స్టార్ట్ అయ్యి నుంచి ఇప్పుడు దాకా నిఖిల్ అన్న ఎప్పుడు నామినేషన్ లో పడ్డా అతను టాప్ ఓటింగ్. దీనికి అంత కారణాలు ఒకటే, అతను ఆడిన ఆట, అతనికి జనం మీద ఉన్న అభిమానం, జనాలకి అతని మీద ఉన్న అభిమానం. కాబట్టి ఇదంతా ప్రేమ. ఇది ఎవరికి? నిఖిల్ మీద జనాలకు ఉన్న ప్రేమనే ఓటైంది అనమాట. కావాలంటే చూడండి, ఒక మనిషి మీద మనం ఎంత నమ్మకం ఉంటే ఓటేస్తాం చెప్పండి. ఎవరైనా అంతే. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా సరే అతను ముఖ్యమంత్రి అవ్వాలంటే అరే అతను మనకి ఏదైనా చేస్తాడే, అతను జనాల కోసం చేస్తాడనే ఒక ఆశ అనమాట. అదే విధంగా అభిమానం కాదు, డబ్బులు ఇచ్చారా? అది నిఖిల్ అన్నం చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి. అదే చెప్తాను. ఇప్పుడు ఒక సినిమా హీరో పుష్ప సినిమా తీసాడు. ఏమన్నా ఇచ్చాడా? నీకేమన్నా ఇచ్చాడా? మరి వాళ్ళు ఫ్యాన్ కదా ఇచ్చాడు నీకేమన్నా? కానీ సినిమాల కంటే మించింది బిగ్ బాస్ అనేది. ఎలా చెప్తా వస్తానా సైలెంట్. నిజ జీవితం అంటే బిగ్ బాస్ అనేది నిజ జీవితం అనమాట. కాబట్టి మనం నిఖిల్ అన్న గేమ్ ఆడిన విధానం చూసుకుంటే, కావాలంటే చూసుకోండి హాట్‌స్టార్ లో ఇంకేదైనా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అన్ని ఎపిసోడ్లు చూడండి. ప్రతి ఎపిసోడ్ లోనూ నిఖిల్ అన్న ఎంత కష్టపడి ఆడాడంటే గేమ్. అంటే చేయికి దెబ్బ తగిలినా, కాలు దెబ్బ తగిలినా, రక్తం కారిపోయినా, కింద పట్ట లేచినా, నానా రకాలుగా మాట్లాడినా. ఒక పక్క ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ బయట నుంచి లోపలికి వచ్చి మీది కన్నడ అని, మీది గ్రూప్ గేమ్ అని ఎత్తి పడవడం. చెప్తా ఎత్తి పొడిచిందే కాకుండా నిఖిల్ అన్న ప్రతిరోజు డిస్క్రైబ్ చేశారు చాలా మంది. ఏమని? గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అని. పైగా మళ్ళీ ఇంకోటి ఏంది, గ్రూప్ గేమే కాకుండా అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నామని. ఎన్ని పొకార్లండి తెలుసు. ఒక మనిషి పైకి వెళ్తా ఉంటే వాడు ఎప్పుడెప్పుడు డౌన్ పడతారని చూస్తా ఉంటారు అందరూ. ఒక మనిషి పడతా ఉంటే సరే. కాబట్టి దీని అంతటి కారణం ఏంటంటే, దీని అంతటి కల్లా కారణం ఒకటే కారణం ఏందక్కడ ఏమైంది? లైవ్ పెట్టాలి. అదే అవుతుంది. లైవ్ పెట్టు. ఇటు వచ్చి. కాబట్టి అందరూ బిగ్ బాస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే నిజ జీవితంలో నిఖిల్ అన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అంటే మనం ఒక గోల్ ని సాధించాలనుకున్నప్పుడు మనం ఒక ధ్యేయాన్ని నువ్వైనా సరే గుర్తుపెట్టుకో. మనిషి అన్నాక జీవితంలో ఒక ధ్యేయం కావాలి. బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ గెలుపు, వాళ్ళ ధ్యేయం వల్ల ఒకటి ఏంది, ఫైనల్ కప్పు కొట్టాలి. ఫైనల్ కప్పు దేని కొట్టాలి? జనాలు అతన్ని అభిమానంతో ఓటేస్తున్నారు నువ్వు గెలవాలి అని. ఇప్పుడు అతను టాప్ ఓటింగ్ వస్తాడంటే కారణం ఏంది? ఒకటి ఏంది, అతనికి ఓటు వేయడానికి కారణం వల్ల ఏంటంటే అభిమానం ఉంటేనే అతను ఓటింగ్ పెడు. కానీ కర్ణాటకను తెలుగును ఇదేం కాదు ఇది. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే నిజ జీవితంలో ప్రతి ఒక్కరు నిఖిల్ అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని అతనిలా కష్టపడి మనం అనుకున్న ధ్యేయాన్ని సాధించాలి. ఏమంటావా? సరే నీ జీవితంలో అదే నీ లైఫ్ లో నీ గోల్ అని చెప్పు.